క్రిష్ జాగర్లమూడి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని బాలకృష్ణతో తీసి తాను పౌరాణిక చిత్రాలను కూడా బాగా తీయగలనని నిరూపించుకున్నాడు. క్రిష్ తరువాత చిత్రం ఏంటి, ఏం తీయబోతున్నాడు అని రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కానీ వీటన్నింటికి తెరదించుతూ క్రిష్ ఏం తీయబోతున్నాడు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. క్రిష్ తన తదుపరి సినిమాని వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కథను ఆధారంగా చేసుకుని వెండి తెరపై చూపించబోతున్నారు. కాకపోతే విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయిగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ని ఎంపిక చేశారు. దీనికి రాజమౌళికి లింక్ ఏంటి అంటారా? రాజమౌళి, క్రిష్ ఇద్దరు మంచి స్నేహితులు. రాజమౌళికి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులతో మంచి సంబంధాలున్నాయి. ఒకసారి ఎప్పుడో కంగనను కలిసినప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి చూడమని చెప్పారట. కంగన కూడా ఆ సినిమా చూసి ఆ సినిమా నచ్చటంతో క్రిష్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, అలా ఝాన్సీ లక్ష్మీబాయి త్వరలో రూపుదాల్చబోతోందని టాలీవుడ్ లో న్యూస్ హల్చల్ చేస్తోంది. మొత్తానికి ఏదైతేనేం ఇంకొక తెలుగు దర్శకుడు తెలుగు వాళ్ళ ప్రతిభను భారతదేశానికి పరిచయం చేయబోతున్నాడన్నమాట. ఇప్పటికే బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు వాళ్ళ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇప్పుడు క్రిష్ మరోసారి ఝాన్సీ లక్ష్మీబాయితో అదే పని చేయటానికి పూనుకుంటున్నాడు. మొత్తానికి ఈ ఇద్దరు దర్శకులు స్నేహితులే కాదు, మంచి ఉద్దండులు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.